పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని అత్యున్నతమైనటువంటి సంగతులను నేర్చుకోవటానికి సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఆత్మల రక్షణార్థమై నేను ప్రకటించుచున్నటువంటి ఈ క్రీస్తు సువార్త వాక్యము మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించి నేర్చుకొని మీ హృదయములలో వాటిని పదులుపరుచుకొని వాటి ప్రకారం జీవిస్తూ అనేకులకు వాటిని ప్రకటిస్తూ దేవుని చిత్తములో కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. మనవారు అనేటువంటి కార్యక్రమం ద్వారా క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో సందేహాలకు సమాధానాలను తెలియజేస్తూ నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతున్నటువంటి వారందరినీ దేవుని వాక్యము చేత మరలా మేల్కొలిపి క్రీస్తు మార్గంలో వారిని నడిపించుటకు ఈ యొక్క ప్రయత్నాన్ని దేవుని కృప వలన నేను చేస్తున్నాను. గత భాగాలలో 1000 ఏండ్ల శిక్ష, 1000 ఏండ్ల పరిపాలన, దీనిని గురించి మనం అధ్యయనం చేస్తూ ఆ క్రమంలో ఉన్నాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 15 వచనాలలో వ్రాయబడినటువంటి సంగతులను మనం ఆలోచన చేస్తున్నాం. ఇందులో అపవాదికి దేవుడు విధించినటువంటి శిక్ష 1000 ఏండ్ల శిక్ష. ఆ తరువాత అపవాది వాడి యొక్క సమూహం ఆ శిక్ష నుండి కొంతకాలము విడిచిపెట్టబడుట. వారు విడిచిపెట్టబడిన తరువాత సరాసరి వారు భూమి మీదకు వచ్చుట. భూమి మీద ఉన్నటువంటి నరజాతిని వారు పాడు చేయుట. ఆదాము మొదలుకొని నేటి వరకు అనేక మందిని వారి వశంలోనికి వారు మోసగించి తీసుకుని వెళ్ళిపోవుట. మరియు దేవుని యొక్క రక్షణ క్రీస్తు ద్వారా మనుషులకు ప్రకాశించింది. ఎందరైతే క్రీస్తును కనుగొన్నారో, దేవుని వాక్యమును విశ్వసించారో వారందరూ కూడా అపవాదిని వాడి యొక్క సమూహమును ఏమాత్రం వారి జీవితాలలో ఆహ్వానించకుండా వాడి యొక్క క్రియలన్నిటినీ వారు ద్వేషించి దేవుని కొరకు బ్రతికిన వారై క్రీస్తు రాజ్యంలో కొనసాగుట. చివరకు అపవాది అయిన వాడు దేవునితో యుద్ధం చేయటానికి మనుషులలో వాడి వశమున ఉన్నవారందరినీ పోగు చేసి దేవునిపై తిరుగుబాటు చేయించేలా వాడు ప్రేరణనిచ్చి ఆయా తరాలలో మనుషులందరినీ మోసగించి దేవునికి ప్రతిగా తిరుగుట. పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వాడిని వారి సమూహమును ఆటంకపరిచి చివరకు వారిని నిత్యాగ్నిలో శిక్షకు గురి చేయుట. ఈ సంగతులన్నిటినీ కూడా గత భాగాలలో మనం చూసాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ సంగతులన్నీ మనకు కనిపిస్తాయి. ఈ సంగతుల ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏమిటి అంటే, మనము మొదటి పునరుత్థానమును పొంది రెండవ పునరుత్థానం కోసం ఎదురు చూడాలి. మొదటి పునరుత్థానం అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం, రక్షణ, బాప్తిస్మం. క్రీస్తు రాజ్యంలో మనం ప్రవేశించి దేవుని కొరకు బ్రతకాలి. యేసు విషయమైనటువంటి సాక్ష్యం మన జీవితాలలో మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యం నిమిత్తం అనుదినము మరణమునకు అప్పగింపబడుతున్న వారముగా మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చు వారముగా మనం ఉండాలి. అప్పుడు మనం రెండవ పునరుత్థానానికి అర్హులుగా ఎంచబడతాం. ఎవరికైతే మొదటి పునరుత్థానంలో పాలిపంపులు ఉండవో, ఎవరైతే మొదటి పునరుత్థానమును పొందరో వారు రెండవ మరణమును పొందుతారు. మొదటి పునరుత్థానమును రెండవ పునరుత్థానమును పొందుటకు అర్హులని ఎంచబడిన ప్రతి ఒక్కరూ కూడా రెండవ మరణాన్ని దాటేస్తారు. కేవలం వారికి మొదటి మరణం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఇక వారికి మరణం ఉండదు. నిత్యత్వంలో వారు ప్రవేశిస్తారు. దేవుని కొరకు బ్రతకని వారు అపవాది యొక్క ముద్రను తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ, అనగా వారి ఆలోచనలలో అపవాదిని కలిగి ఉండుట, వారి క్రియలలో చేతుల యందు ముద్రను కానీ క్రియలలో అపవాది యొక్క క్రియలను కలిగి ఉండుట, వీటిని చేస్తున్నవారు అపవాది యొక్క సమూహంగా బ్రతుకుతున్నవారు, దేవునికి ఎదురు తిరిగిన వారు, దేవునితో యుద్ధం చేయటానికి కూడా అపవాది యొక్క ప్రేరణతో బయలుదేరిపోయిన వారు
ఇలాంటి వారందరూ కూడా రెండవ మరణాన్ని పొందుతారు. ఈ విషయాలన్నీ కూడా గత భాగాలలో మనం నేర్చుకున్నాం. ఇంకా ఒకవేళ ఈ భాగాలలో ఉన్నటువంటి సంగతులను మీలో ఎవరైనా విననివారైతే కనుక తప్పకుండా వాటిని కూడా వినవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా ఒక క్రమంలో మనం నేర్చుకుంటున్నటువంటి పాఠాల యొక్క సరళి కనుక తప్పకుండా ఆ పాఠాలను కూడా మీరు నేర్చుకుంటే విషయాలు స్పష్టంగా మీకు అర్థమవుతాయి. ఇక నేటి భాగంలో, ఈ 9వ భాగంలో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినటువంటి సంగతులను మనం ఆలోచన చేద్దాం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న యొకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను గారు దర్శనమందు ఈ అద్భుతమైనటువంటి విషయాలను చూస్తున్నారు. దేవుడు యోహాను గారికి ఈ దర్శనాన్ని అనుగ్రహించారు. ఈ విషయాలను జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆయనకు కనిపించినటువంటి విషయాలేంటి? ధవలమైన ఒక మహాసింహాసనం, ధవలమైన ఒక మహాసింహాసనం, దాని మీద ఆసీనుడై ఉన్న యొకనిని చూచితిని అని యోహాను గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. చక్కగా ఆలోచన చేయాలి. ధవలమైన అనగానే తెల్లని, తెల్లని, ధవలపు రంగు అంటే తెల్లని రంగు. ధవలమైన మహాసింహాసనం, ధవలమైన మహాసింహాసనం, ద గ్రేట్ వైట్ థ్రోన్, ద గ్రేట్ వైట్ థ్రోన్ ఆంగ్లంలో ఈ విధంగా ప్రయోగించబడింది. ధవలమైన మహాసింహాసనం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధతతో కూడిన తెలుపు రంగు ఎప్పుడు మనం వినియోగిస్తాం? పరిశుద్ధతకు ఒక సూచనగా వినియోగిస్తాం. పరిశుద్ధమైన పరిశుద్ధమైన మహాసింహాసనము ఒక గొప్ప అధికారము, మహా అధికారము. అంతకు మునుపు కూడా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో మనము సింహాసనాలను చూచాం. సింహాసనములు, వాటి మీద ఆసీనులై ఉన్నవారు, విమర్శ చేయుటకు అధికారం కలిగిన వారుగా మనం ముందు చూసాం. వాటిని మనం నేర్చుకున్నాం. ఈ సింహాసనములన్నింటికంటే ఉన్నతమైన సింహాసనం ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అందుకే ధవలమైన మహాసింహాసనం అని వ్రాయబడింది. అంటే తీర్పు తీర్చుటకు ఒక సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం పరిశుద్ధతతో కూడుకున్నది. ఆ సింహాసనం మిగిలిన సింహాసనములన్నింటికంటే అత్యున్నతమైనది. ధవలమైన మహాసింహాసనము, పరిశుద్ధమైనటువంటి ఒక గొప్ప అధికారము కలిగిన ఒకరిని చూచితిని. ఆయన ఎవరు? సమస్త లోకాలలో మహా అత్యున్నతమైనటువంటి అధికారమును పొందిన వారు ఎవరు? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం వెతుకుదాం. మహా అధికారం కలిగిన వారెవరు? మహాసింహాసనం మీద కూర్చున్న వారెవరు? మహాసింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఎక్కడి నుండి చూచారు కదా, ఆయన ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో మనం అద్భుతమైనటువంటి సమాధానాలను తండ్రి యొక్క కృప వలన మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి, 16వ వచనం నుంచి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూడగలిగితే అక్కడ యేసు ప్రభువు మరణమును జయించి పునరుత్థానుడైన తరువాత జరిగినటువంటి ఒక సందర్భం రాయబడింది. అక్కడ అధికారమును గూర్చి ప్రస్తావించబడింది. సంపూర్ణమైన సర్వాధికారమును గూర్చి, మహాధికారమును గూర్చి అక్కడ ప్రస్తావించబడింది. కనుక ధవలమైన మహాసింహాసనము మీద కూర్చున్న యొక్కనిని చూచితిని అంటే ఆయన ఎవరో తెలుసుకోవాలంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం మరలా మిగిలిన సందర్భాలలో వ్రాయబడిన సమాధానాల దగ్గరకు మనం వెళ్ళాలి. అప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడండి. పదనొకొండు మంది శిష్యులు
యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత ఆయన ఎటువంటి అధికారమును కలిగి ఉన్నారో తెలియజేస్తున్నారు. 11 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. యేసుప్రభువు తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత ఆయన నిర్ణయించిన ప్రదేశమునకు గలిలయలోని ఒక కొండకు వారు వెళ్ళారు. ఉన్నతమైన స్థలానికి వారు వెళ్ళారు ఆయన దర్శనం నిమిత్తం. ఆయన దర్శనం అక్కడ వారికి కలిగింది. అప్పుడు 11 మంది శిష్యులు ఆయనకు సమీపముగా ఉన్నారు. కొందరు మ్రొక్కుతున్నారు, కొందరు సందేహిస్తున్నారు. ఈయనకు మేము మ్రొక్కాలా వద్దా? ఈయన దేవుడా కాదా? ఎందుకంటే అంతకు మునుపు శరీరధారిగా వారి మధ్య జీవించాడు కదా. ఈయనకు మేము మ్రొక్కాలా వద్దా? ఈయన దేవుడా కాదా? కొందరు మ్రొక్కిరి, కొందరు సందేహించిరి. అప్పుడు ప్రభువు వారి సందేహాన్ని పూర్తిగా చెరిపేస్తున్నారు. పరలోకమందున్న తండ్రి నాకు సర్వాధికారాన్ని ఇచ్చారు. పరలోకమందున్న దేవుడు యేసు ప్రభువు చేతుల్లో సర్వాధికారాన్ని ఉంచారు. ఇప్పుడు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత పునరుత్థానుడైనటువంటి యేసుకు సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారం ఇవ్వబడింది. ఇప్పుడు పరలోకమందు, భూమి మీద, భూమి క్రింద ఉన్నటువంటి పాతాళ లోకంలో సమస్త ప్రదేశాలలో యేసు ప్రభువే సర్వాధికారి. దెర్ ఈజ్ నో డౌట్, హీ ఈజ్ ఎ గాడ్. యేసు దేవుడు. పరమందున్న తండ్రి, పరలోకపు తండ్రి యేసు ప్రభువును ప్రతి ఒక్కరికి దేవునిగా నిర్ణయించారు. ఎందుకంటే ఆయన అంత గొప్ప అర్హతను సంపాదించుకున్నారు. ఎలా సంపాదించుకున్నారు? సేవ చేసి, దేవుని మాటకు లోబడి, హింసను అనుభవించి, వాక్యమును నెరవేర్చి, రక్తము కార్చి, సిలువ వేయబడి. కేవలం ఆయన సిలువ మరణం ఒక్కటే ఆయనను నొప్పించింది అనుకోకండి. ఆయన జీవితం అంతా ఆయన నొప్పింపబడుతూనే వచ్చాడు. మహావేదనతో, కన్నీళ్లతో, రోదనతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు చేసి భయభక్తులు కలిగిన వాడైనందున ఆయన అంగీకరింపబడిన. కేవలం సిలువ మరణం ఒకటే కాదు, అది ముగింపు. కానీ ఆయన ప్రస్థానం అంతా మనం చూడగలిగితే, ఆయన బ్రతుకు కాలమంతా మనం చూడగలిగితే ఎన్నో వేదనలు, ఎన్నో కష్టాలు, ఎంతో నలిగిపోయాడు ఆయన. నక్కలకు, ఆకాశ పక్షులకు నివాసాలున్నాయి, తలవాల్చుకొనుటకు నాకు కనీసం నివాసం లేదని ఆయన మాటలు చెబుతున్నప్పుడు ఆయన ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిని ఈ భూమి మీద అనుభవించాడో మనకు అర్థమవుతుంది. దేవుని కొరకు సమస్తమును ఆయన కాదనుకున్నాడు. ఏ విషయంలో కూడా ఆయన రాజీ పడలేదు. అపవాదిని ఓడించాడు ఆయన. కనుక దేవుడు తన ప్రియ కుమారునికి సర్వాధికారాన్ని అప్పగించాడు. ప్రభు స్వయంగా తెలియజేసిన మాటలు చూడండి. ఆయన దేవుని పనిని పూర్తి చేయక మునుపు ఈ మాట చెప్పలేదు. ఆయన దేవుని పనిని నెరవేర్చక మునుపు ఈ మాట చెప్పలేదు. అధికారమును పొందక మునుపు ఈ మాట ఆయన చెప్పలేదు. అధికారమును పొందిన తరువాత ఆయన ఈ మాట తెలియజేశారు. పరలోకమందున్న తండ్రి పరలోకమందును, భూమి మీదను నాకు సర్వాధికారమును ఇచ్చారు. కనుక మీరు నిస్సందేహంగా నాకు మొరొక్కొచ్చు. మీరు నిస్సందేహముగా నన్ను దేవునిగా స్వీకరించాలి. ఎందుకంటే నా ద్వారా తప్ప ఏ ఒక్కడు తండ్రి అయిన దేవుని చేరుకోలేడు, పరలోకములో ప్రవేశించలేడు, నిత్యత్వమును చూడలేడు. నిస్సందేహంగా మీరు నాకు మొరొక్కొచ్చు. నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కనుక మీరు
ఈ జనుల మధ్యలోనికి వెళ్ళి నన్ను గూర్చి ప్రకటన చేయండి, ఈ విషయాన్ని తెలియచేయండి. యేసు సర్వాధికారి అయిన దేవుడు, ఈ విషయాన్ని మీరు తెలియచేయండి అని తన శిష్యులకు ఆనాడు ఆజ్ఞాపించాడు. ఇదిగో ఈరోజు నేను కూడా ఆ శిష్యులలో ఒకడనుగా ఆ పనిలో ఉన్నాను. మీరు కూడా అదే పనిలో ఉండాలి. ఎందుకంటే మనలను రక్షించటానికి రాబోవుచున్న సర్వాధికారి ఆయనే, మన ప్రభువే. ఆయనను గూర్చిన ప్రకటనలలో మనం ఉండాలి, ఆయనను గూర్చిన జీవితంలో మనం ఉండాలి. మన జీవితం మొత్తంగా ఆయన కొరకు మనం సమర్పించుకున్న వారమై ఆయన కొరకైన బ్రతుకులో మనం ఉండాలి. మీరు వెళ్ళి సమస్త జనులను మీకు దేవుడు ఇచ్చినటువంటి శక్తిని బట్టి మీరు ఏ పాత్రగా దేవుని చేతిలో వినియోగింపబడుతున్నారో ఆ విధముగా సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ మీరు బోధించండి, వాటి ప్రకారం మీరు ప్రవర్తించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అంటున్నారు ఆయన. ఇప్పుడు యుగ సమాప్తిలోనికి మనం వెళ్ళాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో యుగ సమాప్తిలో జరగబోతున్నటువంటి సంగతులు మనకు కనిపిస్తున్నాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం టోటల్గా మనం చూసినప్పుడు, మొదటి వచనం నుండి 15వ వచనం వరకు టోటల్గా మనం చూసినప్పుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు మనకు కనిపిస్తాయి. మరలా చెబుతున్నాను, జాగ్రత్తగా ఈ విషయాన్ని మీ మనసులో స్థిరపరచుకోవాలి. యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని కేవలం భవిష్యత్తు సంగతులతో కూడిన గ్రంథంగా మాత్రమే రాయలేదు. భవిష్యత్తును గురించి చెప్పాలంటే వర్తమానంలో ఎలా ఉండాలో చెప్పాలి. వర్తమానంలో ఎలా ఉండాలని చెప్పాలంటే భూతకాలంలో అనగా పూర్వకాలంలో ఏం జరిగిందో మనకు చెప్పాలి. కనుక ప్రకటన గ్రంథంలో టోటల్గా 1వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిన సంగతులు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం టోటల్గా చదువుతున్నప్పుడు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు టోటల్గా ఈ గ్రంథం అంతటిని మనం చూస్తే ఇందులో భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో కేవలం 20వ అధ్యాయాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకుంటే ఆ అధ్యాయంలో కూడా దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఉంచాడు. అపవాది యొక్క 1000 ఏండ్ల శిక్ష భూతకాలానికి సంబంధించింది. క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలన వర్తమాన కాలానికి సంబంధించినది. ఇదిగో ఇప్పుడు మనం చదువుతున్నటువంటి మాటలు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం నుంచి భవిష్యత్తుకు సంబంధించిన మాటలు, యుగ సమాప్తికి సంబంధించినటువంటి మాటలు, త్వరలో సంభవింపనై ఉన్నటువంటి సంగతులకు సంబంధించిన మాటలు. త్వరలో ఏమి సంభవింపబోతుంది? యోహాను గారు ముందే దర్శనంలో చూశారు. త్వరలో ప్రతి ఒక్కరూ చూడబోతున్నారు. ఏంటది? ధవలమైన మహాసింహాసనము, దాని మీద ఆసీనుడై ఉన్న యొకనిని చూచితిని అన్నారు కదా. దానిని ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తులో చూడబోతున్నారు. ఎవరింతకీ అయినా? యేసుక్రీస్తు ప్రభువు, తండ్రి చేత అధికారమును పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువు, పరలోకమందును భూమి యందును సర్వాధికారమును పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ప్రతివాని నాలుక, ప్రతివాని మోకాలు, ప్రతివాను నాలుక యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి, యేసు ప్రభు అని స్తుతించాలి. ప్రతివాని మోకాలు యేసు నామమున వంగిపోవాలి. ఎందుకంటే ఆయన సర్వాధికారము కలిగిన వాడు. ఆయన సర్వాధికారము కలిగిన వాడు. యేసు దేవుడా కాదా? యేసును మేము నమ్మాలా నమ్మక్కర్లేదా? మేము యెహోవా సాక్షులము. ఇలా అనేక మంది అపవాది యొక్క ముసుగులో, అపవాది యొక్క తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, మిమ్మల్ని మీరే పొడుచుకొని నాశనం అయిపోతున్నారు. పరమ తండ్రి అయిన దేవుని సంకల్పమునకు మీరు అడ్డు తగులుతున్నారు. మీ విషయమే మీరు జాగ్రత్త పడండి. యేసు దేవుడు, దేవుని కుమారుడు, దేవుడు, పరమందున్న తండ్రి చేత అధికారమును పొందినవాడు. ఆయనకు లోబడకపోతే, ఆయన నామమున మీరు ఏ కార్యమైనా చేయకపోతే, ఆయన నామమున మీరు బ్రతకకపోతే మీ బ్రతుకు వ్యర్థం, ఆ కార్యములు వ్యర్థం, మీ మాటలే వ్యర్థం. మీరు ఏమి చేసినా అంటున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మీరు ఏమి చేసినా, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా ప్రభువైన యేసు నామమున పరమందున్న తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయనను మీరు మహిమపరచాలి. అంటే ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచాలంటే మన దేహము ద్వారా ఈ జీవిత కాలంలో పరమందున్న తండ్రిని మహిమపరచాలంటే
యేసుక్రీస్తు నామమున మాత్రమే మనం మహిమపరచగలం, లేదంటే అది సాధ్యం కాదు. ఆయన నామము లేకపోతే, ఆయనను ఒప్పుకొనకపోతే తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచడం సాధ్యం కాదు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాల మీద మీరు చక్కని అవగాహన కలిగి ఉండాలి. ధవలమైన మహాసింహాసనము, దాని మీద ఆసీనుడై ఉన్నటువంటి ఒకరిని చూచితని అని యోహాను గారు అనగానే ఆయన ఎవరు అని మనం పరిశోధనాత్మకంగా ఆలోచన చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక సింహాసనం గురించి ఇక్కడెందుకు తెలియజేస్తున్నారు ఆయన? దేవుడు సింహాసనాన్ని గురించి ఇక్కడెందుకు తెలియజేస్తున్నాడు? మహాసింహాసనం, దాని మీద ఆసీనుడై ఉన్నటువంటి ఒకరిని చూచితని. సింహాసనం, దాని మీద ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు అనగానే ఇది తీర్పు, జడ్జ్మెంట్, ఫైనల్ జడ్జ్మెంట్, తుది తీర్పు, అంతిమ తీర్పు. తీర్పు అనగానే అది యుగ సమాప్తికి సంబంధించినది అని మనం అర్థం చేసుకోవాలి. తీర్పు అనగానే ఇక ముగింపుకు వచ్చేసిందని మనం అర్థం చేసుకోవాలి. లోకమందు కూడా ఒక పంచాయతీలో తీర్పు అనగానే ఇక వాదోపవాదాలన్నీ అయిపోతాయి, సాక్షులను ప్రవేశపెట్టడం అయిపోతుంది, అందరూ మాట్లాడడం అయిపోతుంది. ఇక చిట్ట చివరి తీర్పు అనగానే ఒకరే మాట్లాడతారు, న్యాయమూర్తి ఎవరో వారే మాట్లాడతారు. ఒక పంచాయతీలో కావచ్చు, ఒక కోర్టులో కావచ్చు, ఎక్కడైనా వాదం జరిగినప్పుడు కావచ్చు. తీర్పు అనగానే అది ఫైనల్ అని అర్థం, అది తుది అంశం, చివరి ఘట్టం అని మనం అర్థం చేసుకోవాలి. ఈ భూమి, దీని మీద నివసించుచున్నటువంటి జనులు, వీరందరికీ తుది అంశం ఏంటి? తీర్పు. ఆదాము మొదలుకొని చిట్ట చివరి మనిషి వరకు ప్రతి ఒక్కరికి కూడా చిట్ట చివరన వారు చూడగలిగింది ఏంటి? ఈ భూమి ఆకాశములలో ఉన్న జీవితాన్ని బట్టి చిట్ట చివరన వారు చూడగలిగింది ఏంటి? తీర్పు. అదే చివరి ఘట్టం. ఈ తీర్పును కొందరు దాటేస్తారు. వారే యేసు విషయమై సాక్ష్యం ఇచ్చిన వారు, దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనానికైనా సిద్ధపడిన వారు, బలిపీఠము క్రింది ఆత్మలు, దేవుని కొరకు బ్రతికిన వారు, అపవాది యొక్క ముద్ర వేయించుకొనని వారు తీర్పును దాటేస్తారు. తీర్పును దాటేస్తారంటే వారికి ఇక తీర్పు తీర్చబడదు. వారు ప్రభువైన యేసు నామమున రక్షింపబడ్డారు, వారు ప్రభువైన యేసు కొరకు తమ జీవితాన్ని అంకితం చేశారు, వారు దేవుని బిడ్డలు. వారు తీర్పును దాటేస్తారు. మరి ఎవరికి ఉంటుంది తీర్పు? ఎవరైతే అపవాది యొక్క ఆలోచనలలో లొంగిపోయి వాడికి బానిసలుగా బ్రతికి దేవుణ్ణి పట్టించుకోలేదో, దేవుని వాక్యానికి ఎదురు తిరిగారో వారికి తీర్పు ఉంటుంది. ఈ తీర్పు అంశమును ఇక్కడ దేవుడు ప్రారంభిస్తున్నాడు. అందుకే ధవలమైన ఒక మహాసింహాసనం, దాని మీద ఆసీనుడై ఉన్న వారిని సూచితనంటే తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధపడ్డారు. ఇదే చిట్ట చివరన అనగా ప్రభువైన యేసు రెండవ రాకడలో జరిగేటువంటి అంశం. యుగ సమాప్తి, ఫుల్ స్టాప్, యుగ సమాప్తి. ప్రియులారా, ఈ భూమి ఆకాశము ఆయన సముఖము నుండి పారిపోయినట్టుగా మనకు అక్కడ ఆ వాక్య భాగంలో కనిపిస్తుంది. అంటే ఇక భూమి మీద మానవ ప్రస్థానం అనేది కనిపించదు. భూమి ఆకాశం ఆయన సన్నిధి నుండి పారిపోయాయి, వాటికి నిలువ చోటు దొరకలేదు. అంటే అవి మాయమైపోయాయి, నాశనం చేయబడ్డాయి. దీనిని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రపంచ పరిస్థితులను మీరు చూడండి. వాతావరణ కాలుష్యం, అనేకమైనటువంటి జీవులు అంతరించిపోతున్నాయి. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం రాబోయే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఒక 40 ఏళ్ళు, 50 ఏళ్లకు అసలు ఈ భూమి మీద మనిషి జీవించగలడా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకు ఈ భూమి మీద పరిస్థితులు మారిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రపంచవ్యాప్తంగా, ఇదేదో ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేకమైన పరిస్థితులు మనిషి యొక్క ఉనికిని సవాల్ చేస్తున్నాయి. నీవు భవిష్యత్తులో జీవించగలవా? భవిష్యత్తులో ఈ భూమి మీద నువ్వు జీవించగలవా అని మన చుట్టూ ఉన్న నేటి పరిస్థితులు మనలను ప్రశ్నిస్తున్నాయి. ఒకవైపు వాతావరణ కాలుష్యం, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, పదార్థ కాలుష్యం. మరోవైపు అడవులన్నీ తరిగిపోతున్నాయి, జనాభా పెరిగిపోతుంది, అడవులన్నీ తరిగిపోతున్నాయి, ప్రకృతి క్రమం తప్పింది. వాటి కాలాలలో వర్షాలు సరిగ్గా రావటం లేదు. ఒకవేళ వచ్చినా అవి పెద్ద ఉప్పెనగా, వరదలుగా వస్తున్నాయి.
తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రతి సంవత్సరం మనం ఈ వార్తలు వింటూనే ఉన్నాం. ఆయా పేర్లు పెట్టుకుని ఇదిగో ఆ తుఫాన్ వచ్చింది, ఈ తుఫాన్ వచ్చింది, గంటకు ఇంత వేగంతో గాలులు వేస్తాయి, ఇంత తీవ్ర నష్టం జరుగుతుంది, మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు, తీర ప్రాంతాలలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి, ఇదిగో ఇన్నో నెంబర్ జెండా మేము ఎగరవేస్తున్నాం. ఈ వార్తలన్నీ, ఈ మాటలన్నీ ప్రతి సంవత్సరం ప్రతి కాలంలో మనం వింటూనే ఉన్నాం. అక్కడక్కడ భూకంపాలు, యుద్ధ వాతావరణాలు, తెగుళ్ళు, భయంకరమైనటువంటి రోగాలు. ఈ భూ ప్రపంచం అంతా కూడా ఈరోజు ఎలా మారిపోయిందంటే మానవ ఆవాసాన్ని ప్రశ్నిస్తోంది. అసలు నువ్వు భవిష్యత్తులో ఇలా జీవించగలవా, ఇలా బ్రతకగలవా? ఇప్పటికైతే ఏదో కాలం నెట్టుకుంటూ వస్తున్నావు, కానీ ఒక 20 ఏళ్లకు, 30 ఏళ్లకు, 50 ఏళ్లకు ఇదే ప్రవృత్తి ఇలా కొనసాగితే భయంకరంగా ఉంటుంది. సముద్ర మట్టం పెరిగిపోతుంది, ఒకవైపు నుంచి సముద్ర మట్టం పెరిగిపోతుంది, మంచు కరిగిపోతుంది. ఈ ప్రకృతి కాలుష్యం వలన, గ్లోబల్ వార్మింగ్ వలన, భూతాపం పెరిగిపోవటం వలన మంచు కరిగిపోతుంది, సముద్ర మట్టం పెరిగిపోతుంది, సునామీ లాంటి భయంకరమైనటువంటి పెను ఉత్పాతాలు సంభవిస్తున్నాయి. మరోవైపు ఏమో ఉగ్రవాదం, తీవ్రవాదం, ఒకరిని ఒకరు కాల్చుకోవడం, చంపుకోవడం, యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. ప్రియులారా, ఇంతటి భయానక పరిస్థితుల మధ్య ఈ భూమి మీద మనిషి ఇక ఎంతో కాలం ఉండటానికి అవకాశం లేదు. దీనిని ఆలోచించినప్పుడు దైవ గ్రంథం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు తీర్పును చాలా త్వరలోనే అమలు చేయబోతున్నాడు. ప్రభువు రాకడ చాలా త్వరలోనే జరగబోతుంది. ఈ పరిస్థితులను చూస్తున్నప్పుడు దైవ గ్రంథంలోనికి రాగలిగితే, మనోనేత్రాన్ని మనం తెరవగలిగితే, దేవుని కృపను బట్టి, ఆయన ఆత్మ సహాయమును బట్టి మనం దేవుని సంగతులను చక్కగా నేర్చుకోగలిగితే మనకు విషయాలు అర్థమవుతాయి. కానీ లోక సంబంధమైనటువంటి శాస్త్రవేత్తలు, విజ్ఞులైన వారు ఎలా ఆలోచన చేస్తున్నారు? చుట్టూ ఉన్న ప్రకృతి పరిస్థితులను చూచి ఏదైనా ఒక గ్రహం మీదకి పారిపోదాం అనుకుంటున్నారు. ఒక అంగారక గ్రహం మీదకి వెళ్ళిపోదాం, అక్కడ కాలనీలు నిర్మించుకుందాం, అక్కడ ఇల్లులు కట్టుకుందాం, అక్కడ ఏవో నీటి జాడలు ఉన్నాయట, కనుక అక్కడికి వెళ్ళి మనం నివసించేద్దాం అనుకుంటున్నారు. ఉన్న భూమిని కాపాడుకోలేని మానవజాతి మరో గ్రహం మీదకి వెళ్ళి అక్కడ నివసించడానికి ప్రయత్నాలు చేయడమా? మరో గ్రహం మీద మీరు బ్రతకగలరా? మీరు జీవించగలరా? అన్ని సదుపాయాలతో దేవుడు ఈ ప్రకృతిని అందంగా మలచి, మన ప్రమేయం లేకుండా, మన కష్టం లేకుండా దేవుడు ఈ ప్రకృతిని అన్ని సదుపాయాలతో మన కొరకు సమకూర్చి ఇచ్చాడు. దీనిని కాపాడుకోవటం చేతకాలేదు ఈరోజు మనిషికి. మనిషి ఎలా ఆలోచన చేస్తున్నాడు? కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చిస్తున్నాడు, లక్షల కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చిస్తున్నాడు. అంతరిక్ష ప్రయాణాలని చెప్పి ఎంతో ధనాన్ని ఈరోజు బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నాడు. మానవ కష్టాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి సాధించేదే ఉండదు. అంగారక గ్రహం మీద కానీ లేక మరే ఇతర గ్రహం మీద కానీ నీవు వెళ్ళి అక్కడ నివసించటానికి అస్సలు సాధ్యపడదు. ఏదో బయోస్పియర్ నేను సృష్టిస్తాననుకోవటం నీ పిచ్చి భ్రమ. ఉన్న భూమిని నీ చేతనైతే కాపాడు. ఈ భూమిని, ఈ వాతావరణాన్ని, ఈ ప్రకృతిని, మన చుట్టూ ఉన్న జీవరాశిని చేతనైతే కాపాడండి, మానవ జాతిగా కాపాడండి. దీనికోసం ధనాన్ని ఖర్చు చేయండి పోని. దీనికోసం ఏమో తక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని బాగు చేసుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి, అందంగా ఉంచుకోవడానికి అయితే తక్కువగా ఖర్చు చేస్తారు. ఇందులో ఎంతో స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటారు. అదే అంతరిక్ష ప్రయాణాల కోసం అయితే లక్షల కోట్ల డాలర్లు, రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ పరిస్థితులను చూచినప్పుడు దైవ గ్రంథం మనకు ఎంత చక్కగా జ్ఞానమును నేర్పిస్తుందో చూడండి. భూమి అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది. బైబిల్లో ఏమని రాయబడింది? భూమి అంతరించిపోతుంది. భూమి ఆకాశములు ఆయన సన్నిధిని నిలువవు. యుగ సమాప్తిలో తీర్పు దినమున ఇదిగో ఈ విషయాలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి తెలియవలసినటువంటి టాప్ సీక్రెట్ ఇది, విలువైన మర్మం ఇది. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతిదీ కూడా నాశనమగుటకు సిద్ధంగా ఉంది. భూమి నివర్తనమగుటకు సిద్ధంగా ఉంది. అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రకృతిని చూచి మీరు ఇందులోనే కలకాలం ఉండిపోవాలని, బ్రతుకంటే ఇదే అనుకుని భ్రమపడకండి. దేవుని కొరకు ఉన్నది అసలైన బ్రతుకు. దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలి.
ఆ తీర్పును దాటాలంటే ఇదిగో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సంగతులను ఆలోచన చేసి వాటిలో ఉన్న పరమార్థాలను గ్రహించి మన బ్రతుకును దేవునికి అనుకూలముగా మనము మలుచుకోవాలి. యేసు విషయమై సాక్ష్యం ఇచ్చి దేవుని వాక్యము నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలుగా మనం ఉండాలి. మొదటి పునరుత్థానం పొందిన వారమై రెండవ పునరుత్థానం కోసం ఎదురు చూచేవారముగా మనం ఉండాలి. రెండవ మరణమునకు మన మీద అధికారం లేకుండా చేసుకునేటందుకు మన బ్రతుకులను యేసు నిమిత్తం మనం ఆయుత్తపరుచుకున్న వారముగా ఉండాలి. జీవిత కాలంలో ఇక మీదట ప్రతిరోజు క్రీస్తు కొరకే జీవిస్తూ దేవుని వాక్యమును మనలో ప్రతిఫలింప చేసుకునే వారముగా మనం ఉండాలి తప్ప లోకములో నివర్తన మొగుటకు సిద్ధమవుతున్నటువంటి ఈ భూలోకంలో ఏదో సంపాదించుకోవటానికి, అందులో ఏదో సుఖించటానికి ఇదే జీవితం అనుకొని గుడ్డి దశలో మనం ఉండిపోకూడదు. అలా ఒకవేళ ఉంటే కనుక అపవాది చెరలో ఉన్నట్టే, అపవాదితో పాటు మనము కూడా శిక్షను అనుభవించవలసి వస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనంలో యోహాను గారు దర్శనమందు ఏం చూస్తున్నారు చూడండి. ఏం చూస్తున్నారు చూడండి. ధవలమైన అనగా పరిశుద్ధమైన ఒక మహాసింహాసనము, సింహాసనములన్నిటిని మించిన ఒక సింహాసనం, ఒక అధికారం, పరిశుద్ధమైన అధికారం. దాని మీద ఆసీనుడై ఉన్నవారు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు సర్వాధికారి ఆసీనుడై ఉన్నారు. ఆయన సముఖము నుండి ఆ తీర్పులో ఆ సముఖము నుండి భూమి ఆకాశం మొట్టమొదట వెళ్ళిపోయాయి. నిలుచుటకు చోటు లేదు, వెళ్ళిపోయాయి. ఇక మనుషులు ఎక్కడుంటారు? మనుషులకు ఆ తీర్పు దినమున ఎక్కడ ఉండుటకు నిర్ణయింపబడితే అక్కడ ఉంటారు. మనుషులలో ఎందరూ పరలోకానికి వెళ్ళుటకు నిర్ణయింపబడతారు, ఎందరూ పాతాళలోకమందు నరకమున పడద్రేయబడతారు. ఆ తీర్పు దినములో నిర్ణయింపబడుతుంది. ఆ తీర్పులో మహాదేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు నిర్ణయిస్తారు. సర్వాధికారి అయిన దేవుడు అక్కడ నిర్ణయిస్తాడు. అయితే భూమి ఆకాశములు మాత్రం ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోతాయి. నిలువ చోటు కనిపించదు, అవి మాయమైపోతాయి. ఈ విషయాన్ని పేతురు గారు కూడా ప్రస్తావించారు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మూల భాషలో త్వరపెట్టుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రభువు రాకడలో, ఆ మహాదేవుని రాకడలో ధవలమైన మహాసింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండే ఆ క్షణానికి ఈ ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు గమనించండి. వ్రాయబడిన మాటలలో అద్భుతమైనటువంటి భవిష్యత్ జ్ఞానమును ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పేతురు గారు కూడా భవిష్యత్ జ్ఞానమును రాశారు. యోహాను గారు భవిష్యత్ జ్ఞానాన్ని ఎలాగైతే రాశారో పేతురు గారు కూడా భవిష్యత్ జ్ఞానాన్ని రాశారు. వీరికి పరిశుద్ధాత్మ వలన దేవుని యొక్క సహాయం దొరికింది. దేవుని ఆవేశం వలన వీరు మాట్లాడుతున్నారు, దేవుని ఆలోచనలు వీరు మాట్లాడుతున్నారు. దేవుని సంగతులను ఇప్పుడు మనం చదువుకున్నాం, దేవుని మాటలను ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఆ తీర్పు దినమున, మహాదేవుని తీర్పు దినమున ఏం జరుగుతుంది? పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, ఆకాశము భూమి కాలిపోవును, దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును, అవి నశించును, నాశనమౌటకు సిద్ధంగా ఉన్నాయి. కనుక మీరంతా ఎంతో జాగ్రత్త కలిగిన వారై, జాగ్రత్తగా ఉండండి అని మాత్రం చెప్పటం లేదు, ఎంతో జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నారు. అంటే ఈ సంఘటనలన్నీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో జరుగుతాయి. ఈ సంఘటనలన్నీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగి తీరుతాయి.
కనుక మీరు ఎంతో జాగ్రత్త కలిగిన వారై మీ బ్రతుకులను పరిశుద్ధతలో నీతిలో కాపాడుకోవాలి. ఇదే ఇక్కడ ప్రధానమైనటువంటి సూత్రం. ఇప్పుడు మనకు అవసరమైనటువంటి సూత్రం అదే. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా ప్రతి సందర్భంలోనూ దేవుడు మనకు తెలియజేయుచున్న విషయం ఏంటి? మీ బ్రతుకును సరిదిద్దుకోండి, మొదటి పునరుత్థానమును పొందండి, రెండో పునరుత్థానం కోసం ఎదురు చూడండి, ఆ మొదటి పునరుత్థానపు ఫలమును చివరి వరకు కాపాడుకోండి, దేవుని కొరకు బ్రతకండి, అపవాది యొక్క ముద్రలు అనగా వాడి యొక్క ఆలోచనలు కానీ వాడి క్రియలు కానీ మీరు కలిగి ఉండకండి, వాడిని ద్వేషించండి, వాడికి మీరు సాగిలపడకండి, వాడిని మీరు పూజించకండి, ఏ పరిస్థితుల్లోనూ వాడికి లొంగిపోకండి, వాడి ప్రేరణ చేత దేవునితోనూ యుద్ధం చేసేటువంటి పరిస్థితికి మీరు రాకండి. దేవుని కొరకు బ్రతికిన వారై, మీరు దేవుని కొరకు క్రీస్తుతో రాజ్యము చేస్తూ బ్రతికిన వారై నిత్యత్వానికి ఆహ్వానింపబడే విధంగా ఉండండి. ప్రభువు రాకడను అపేక్షించువారుగా ఉండండి, తీర్పును అపేక్షించువారుగా ఉండండి. శిక్ష విధింపబడటానికి సిద్ధంగా ఉన్నటువంటి ముద్దాయి తీర్పును ఆహ్వానించడు. తీర్పు వాయిదా వేస్తే బాగున్ను, తీర్పు వాయిదా పడితే బాగుండు అనుకుంటాడు. కానీ ఎవరైతే తీర్పులో గొప్ప ఫలితాన్ని పొందుతారో వారు మాత్రం తీర్పు త్వరగా ఇవ్వాలని కోరుకుంటారు, తీర్పు త్వరగా జరగాలని కోరుకుంటారు. వాయిదాల మీద వాయిదాలు వేయకూడదని న్యాయమూర్తి త్వరగా తీర్పు ఇవ్వాలని కోరుకుంటారు. ఎవరు కోరుకుంటారు? ఆ తీర్పులో మంచి ఫలాన్ని పొందేవారు కోరుకుంటారు, న్యాయం తరపున నిలబడిన వారు కోరుకుంటారు, న్యాయ ఫలాన్ని పొందటానికి సిద్ధపడిన వారు కోరుకుంటారు. ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే అక్రమకారులుగా ఉన్నారో, ఎవరైతే దోషులో వారేమనుకుంటారు? తీర్పు వాయిదా వేస్తే బాగున్ను, తీర్పు వాయిదా వేస్తే బాగున్ను, ఈరోజు తీర్పు చెప్పకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. ఎందుకంటే తీర్పు చెప్పిన మరుక్షణం నుండి వారు శిక్షకు వెళ్ళిపోతారు. కనుక ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారు? మీరు ఎంతో జాగ్రత్త కలిగిన వారై మీ ప్రవర్తన అంతటి యందు పరిశుద్ధతను కాపాడుకోండి, నీతిని కాపాడుకోండి. అప్పుడు మీరు ప్రభువు రాకడను అపేక్షిస్తారు, అనగా త్వరపెడతారు. ప్రభు త్వరగా రావాలని మీరు కోరుకుంటారు. మీ జీవితాలను సిద్ధం చేసుకున్న వారై దేవుని దినపు రాకడ కొరకు మీరు ఆయుత్తపడి ఉంటారు. వారే క్రొత్త ఆకాశమందు, క్రొత్త భూమి యందు, పరమందు నివసిస్తారు. ప్రియులారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం ద్వారా దేవుడు మనకు తెలియజేయుచున్న సంగతులేంటి? తీర్పు త్వరలో జరగనున్నది. ఆ తీర్పు యొక్క సందర్భాలు ఎలా ఉంటాయి? ధవలమైన మహాసింహాసనము అనగా పరిశుద్ధమైన అత్యున్నతమైన సింహాసనం, దాని మీద ఆసీనుడై ఉన్న దేవుని కుమారుడు సర్వాధికారిగా కనిపిస్తారు. ఆయన సముఖము నుండి భూమి ఆకాశము పారిపోతాయి, వాటికి నిలువ చోటు దొరకదు. ఇక ఆ తరువాత తీర్పు ఎలా ప్రారంభం కాబోతుందో, ఆ తీర్పులో ఎటువంటి విషయాలు చోటు చేసుకోబోతున్నాయో దీనిని అంతటినీ కూడా దేవుడు పరిపూర్ణంగా మనకు అనుగ్రహించాడు. భవిష్యత్తును మనకు దేవుడు తెలియజేశాడు. ఈ సంగతులను వచ్చే భాగాలలో పరిపూర్ణంగా, క్షుణ్ణంగా, వివరణాత్మకంగా అనేకమైనటువంటి పరిశుద్ధమైన వాక్యముల సహాయము చేత, దేవుని మహాకృప చేత మనం నేర్చుకుందాం. అంతవరకు ఇప్పటి వరకు చెప్పబడినటువంటి ప్రతి సంగతిని జాగ్రత్తగా విశ్లేషిస్తూ, ఆలోచన చేస్తూ, అర్థం చేసుకుంటూ, మీ హృదయాలలో ఈ మాటలను, ఈ వాక్యమును, ఈ సారాంశమును పదిలపరుచుకొని మీరు వాటిని భద్రపరుచుకొని వాటి ప్రకారం జీవించటానికి సిద్ధమైపోయి దేవునిలో మీ యొక్క బ్రతుకులను ముందుకు కొనసాగించుకోవాలని హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, మహాఘనుడును, అత్యంత కృప కలిగిన వాడు నైనా మా దేవ, నాయన మీరు అనుగ్రహించిన ఈ జీవవాక్యము నిమిత్తము, మీరు మమ్మను పోషించుచున్నటువంటి విధానము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. ఆత్మ విషయమై దీనులుగా బ్రతుకుతున్నాం నాయన. మీ పరిశుద్ధ వాక్యము చేత మా ఆకలిని తీర్చుచున్నారు. మేము ఎలా బ్రతకాలో మాకు నిర్దేశించుచున్నారు. భవిష్యత్తులో ఎటువంటి సంగతులు జరగబోతున్నాయో తండ్రి, ఆ రహస్యాలన్నిటినీ మీ వాక్యము ద్వారా మాకు అనుగ్రహించుచున్నారు. మీ మాటలకు ఒప్పుకొని, మీ అధికారములకు ఒప్పుకొని, మీరు చెప్పిన సంగతుల ప్రకారం మా బ్రతుకులను చక్కదిద్దుకుంటూ ఎప్పటికైనా నిత్యత్వమందు మేము ప్రవేశించటానికి ఈ భూమి, ఈ ఆకాశము లయమైపోవునువు గనుక వీటి మీద ఆశ ఉంచుకోకుండా పరిశుద్ధమైనటువంటి పట్టణము, పరలోకపు పట్టణము, మేము పౌరస్థితి కలిగి ఉండినటువంటి పట్టణము, ఆ పట్టణములో మాత్రమే నివసించు నిమిత్తము
మా బ్రతుకులను చివరి క్షణం వరకు కాపాడుకునేటువంటి భాగ్యం మాకు కల్పించండి. నాయన, అపవాది చేత మరులు కొల్పబడకుండా, ఏ సన్నివేశంలోనూ, ఏ సంఘటనలోనూ, ఏ కాలములోనూ మేము వాడి చేత మోసగింపబడకుండా మీ చిత్తాన్ని నెరవేర్చుచు వాక్యమునకు విధేయులమై క్రీస్తు నిమిత్తం మా బ్రతుకులను అంకితం చేసుకున్న వారముగా మమ్మల్ని అందరినీ దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ వాక్యమునకు లోబడిన మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ మా ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మీరెంతవరకు మనవారు అనే కార్యక్రమం ద్వారా దేవుని విశేషమైనటువంటి జ్ఞానమును విని నేర్చుకున్నారు. ఈ సంగతులు కేవలం మీరు మాత్రమే విని సంతోషపడకుండా మీతో పాటు అనేకులకు చేరవేసి వారి ఆత్మలను కూడా అగ్నిలో నుండి రక్షించేవారుగా ఉండాలని తెలియజేస్తూ, ఇంకనూ మరింత సమాచారం కొరకు మా అధికారిక వెబ్సైట్ www.christchurch.asia సంప్రదించవలసిందిగా మీకు సూచిస్తూ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.